10వ వచనాన్ని ఒక్కసారి చూస్తారండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మొదట చదివి దాని తర్వాత ముందుకు వెళదాం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఇది అయిన తర్వాత తల్లి 28 నుంచి చదవండి అమ్మా. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకును రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు వచ్చి దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం మంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతమును సమయం అవుతుంది కాబట్టి 43వ వచనం చదువు తల్లి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండునని దినములు వచ్చునని చెప్పెను. చదవనండి. 45వ వచనం ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరమని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రములు, స్తుతులయ్యా. మమ్మలను రక్షించుటకే ఈ లోకములోకి వచ్చావు దేవా. మమ్మలను నీ ఆలయముగా నాయన ప్రతిష్ఠించుకున్నావు తండ్రి. నీతివంతమైనటువంటి జీవితాన్ని దయచేసావయ్యా. ఆయనను అతి హృదయ ఆలయములో నేటికిని నా ప్రభువా నాయన ఈ లోకపు వ్యాపారములలో జీవిస్తూ ఉన్నాం. అట్టి దౌర్భాగ్య జీవితము నుండి మమ్మలను తిరిగి నూతన పరిచి దేవా తండ్రి, మా హృదయాలయములను శుద్ధి చేసుకున్న దినమే ఈ మట్టల ఆదివారముగా నా ప్రభువా ఈ దీనదాసునికి నీవు బయలుపరిచి ఉన్నావు. ఈ వాక్యమును అందించచ్చు ఉండగా నా తండ్రి, మీ పరిశుద్ధాత్మ కృప నిండుగా మెండుగా దండిగా నీ దాసునికి దయచేసి మీరే నీ బిడ్డలతో ఏమి మాట్లాడాలనో మీరు తెలియపరచమని, మీరే మాట్లాడమని మా హృదయములను నాయన శుద్ధి చేసుకొని నిత్య ఆలయముగా నిత్య నివాసలముగా నాయన నిన్ను చేసుకున్నట్లు, నీతో జీవించినట్లు మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయ కాలంలో
సంఘములన్నిటిలో కూడా చక్కనైనటువంటి విధానంలో మరి మట్టల ఆదివారము అని జరుపుకుంటూ ఉంటారు. ఈ కారణంగానేమో నాకు తెలియదు, నేను కూడా మరి ఒక 2 స్థలముల్లోనికి వెళ్ళి వాక్యం చెప్పవలసి ఉన్నది. మీ ప్రార్థన కొరకు కూడా నేను అడిగి ఉన్నాను. అయితే ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది. నిజమే, ఆయన మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. ఈ మాట నిజమే. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూడండి. ఈ ఆలయము ఎక్కడ ఉంది ఇప్పుడు? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి అమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. చాలు. ఎవరు ఎవరు? మనము. మీరు అనేటువంటి మాటలో మనమున్నాము, మనందరం ఉన్నాము. ఈ ఉదయ కాలంలో నేను మీతోటి మాట్లాడబోయేటువంటి మాట ఒకటే ప్రియులారా, మనము నిజముగా దేవుని ఆలయమై ఉన్నాం. మనము దేవుని ఆలయమై ఉన్నప్పుడు మన ఆలయము ఏ విధముగా ఉన్నదో ఈ ఉదయ కాలంలో మనల్ని మనము పరిశీలించుకోవాలి. చక్కనైనటువంటి మాటలతోటి మనల్ని మనము తెలియపరచుకోవాలి. ఇక్కడ ఆలయ శుద్ధీకరణ లేకపోతే ద సాంక్టిఫికేషన్ ఆఫ్ ద టెంపుల్ ఈ ఉదయ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక మాటను మీరు తెలుసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? ఈ గాడిదను పిల్లను ఎందుకు విప్పుచున్నారని ఎవరైనా అడిగితే 31వ వచనం చూడండి అమ్మా. లోకాసువార్త 19వ అధ్యాయం 30వ వచనం నుంచి చూడండి అమ్మా. 30-31. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకును రండి. ఎవడైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. వారితో చెప్పెను. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు వారితోటి ఇది ఎవరికి కావాలని చెప్పమన్నాడండి? ప్రభువునకు కావలసి ఉన్నది. నీవు కూడా ప్రభువుకి కావలసి ఉన్నావు. ఆ గాడిద ఏ విధముగా కావలసి ఉన్నదో ఆ విధముగా నీవు కూడా ప్రభువునకు కావలసి ఉన్నావు. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి కావలసి ఉన్న నీవు ఆయనను మహిమపరచవలసి ఉన్నావు. ఆ సమరయ స్త్రీని గురించి చూసాము. తన పాపపు జీవితమును ప్రక్కకు పెట్టి పరిగెట్టుకుంటూ ఆ గ్రామమంతా సువార్త చెప్పింది. పసిబాలుడు 2 చేపలని ఇచ్చి ఆయనను మహిమపరిచాడు. సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా మారాడు ప్రభువు వచ్చినప్పుడు. ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథమంతా గమనించినట్లయితే ఆయన పిలుపును అందుకున్న ప్రతి ఒక్కరూ ఆయన చేత ఏర్పరచుకునబడిన వారందరూ మారారు, ఆయనను మహిమపరిచారు. ఈ దినము నీ హృదయములో ఏమున్నది, నీవు ఏమి చేస్తున్నావు అన్నటువంటిది ప్రముఖమైనటువంటి మాట. ఇట్టి ప్రముఖమైనటువంటి మాటలో నీవు జీవించుతూ ఉన్నావా లేదా అన్న సత్యమును ఎర్రగాలని
నేను మీతోటి విన్నవించుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయ కాలంలో ప్రత్యేకముగా గాడిద యొక్క ప్రాముఖ్యత, దేవుడు ఈ గాడిదను కావలిను అనేటువంటి మాట చెప్పాడు. అంటే ఆయనను మోయడము కొరకు ఏ విధముగానైతే ప్రవచింపబడి ఉన్నదో 9వ అధ్యాయము 9వ వచనములో, ఆ ప్రకారముగా రాజు ప్రయాణము చేయడానికి ఈ గాడిద, పర్లేదు తల్లి, అది చదవక్కర్లేదమ్మా, సమయం అవుతుంది కాబట్టి. దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నటువంటి సమయం. ఈ గాడిదని గురించి జ్ఞాపకము చేసుకొనవలసి వచ్చినప్పుడు ఊరు గాడిదని గురించి విన్నాం ప్రియులారా. మనం ఈ ఊర్లో బయట కట్టివేయబడి ఉన్నది. ఇది ఇంట్లో లేదు, అక్కడ కొట్టము లేదు, ఏమీ లేదు, పశువుల కొట్టము లేదు, కేవలం బయట కట్టబడి ఉన్నది. ప్రతి వాతావరణంలో, అంటే ఎండ కాని, గాలి కాని, వాన కాని, అది అక్కడే ఉండవలసినదే. కట్టివేయబడి ఉన్నది, బంధకములలో ఉన్నది. కానీ ప్రభువు దానిని తన శిష్యులను పంపి విడిపించిన విధముగానే పాప బంధకములలో నశించుచున్నటువంటి వారిని తన సువార్తను పంపించి యేసు క్రీస్తు ప్రభువు విడుదల చేసి ఉన్నాడని మనము తెలుసుకోవాలి ప్రియులరా. ఆ దేవుడు గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన రాజు. ఈ మహిమ కలిగిన రాజు ఎవరు? యేసు క్రీస్తు ప్రభువే. హోసన్నా హోసన్నా అని అరిచారు. హోసన్నా రక్షించమని అర్థము. ఆ రక్షణ కర్త నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. కానీ నీవు నిజముగా ఆ ఊరు గాడిదలాగా ఉన్నావా, లేకపోతే కంచర గాడిదగా ఉన్నావా, అడవి గాడిదగా ఉన్నావా? ఏ గాడిదగా ఉన్నావో సమయాతీతం అవుతుంది గనుక ఒక్క మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ఒక్కసారి. యోబు గ్రంథము 39:5 వచనాల నుంచి చదవండి అమ్మా. యోబు గ్రంథము 39:5 వచనం అండి. 5 నుంచి 8 దాకా చదవచ్చు తల్లి. ఇక్కడ ఇంకొక గాడిదల గురించి, ఇక్కడ మరి ఒక గాడిదల గురించి చెప్తున్నాం. ఇంతకు మునుపు ఊరు గాడిదల గురించి మాట్లాడాము, ఇప్పుడు మరి ఒక గాడిదల గురించి మాట్లాడుతున్నాం. చూడండి అమ్మా. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకలను అది వెతుకుకొనును. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ గాడిద విషయాన్ని గమనించండి. ఇది అడవిలో నివాస స్థలముగా చేసుకున్నది, అది అరణ్యమును ఇల్లుగా చేసుకున్నది, ఉప్పు అర్రని దానికి నివాస స్థలముగా నియమించి తిని. ప్రియమైనటువంటి వారలారా, మీరెప్పుడైనా గ్రామాలలో ఉన్నట్లయితే ఈ సత్యము తెలుస్తుంది. గాడిద మట్ట తీసుకొని వీపు మీద చల్లుకుంటూ ఉంటుంది తలపెట్టి. ఎండ రాగానే దానిలో ఉన్నటువంటి పురుగులు, లేకపోతే సూక్ష్మ క్రిములు ఏవైతే ఆ మట్టిలో ఉన్నాయో అవన్నీ కూడా దానిని ఎండ వలన కొరుకుతూ ఉన్నప్పుడు కింద పడి పొరలాడుతూ ఉంటుంది. అది దానికి సమాధానం ఉండదు, పరిగెడుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. అలాంటి జీవితం ఈ యొక్క అడవి గాడిదలో కూడా మీరు చూస్తారు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడో? నేను అరణ్యమునకు దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకలను అది వెదుక్కును. మరి ఒక రకమైనటువంటి గాడిదని గురించి మనం
విన్నామంటే ప్రియులరా, అది కంచర గాడిద. కంచర గాడిద తప్పు మార్గమున సంకల్పము ద్వారా గాడిదకి గుర్రమునకు. ఒక్క నిమిషం అమ్మా. అయితే క్షమించాలండి, ఈ యొక్క కంచర గాడిద ఇటు గాడిదల్లో కానీ ఇటు గుర్రాలలోనే కానీ చేరదు. గాడిదల దగ్గరికి వెళ్ళాలంటే తనకు తానుగా తన యొక్క గర్వముతోటి గాడిదల్లో చేరలేదు. కానీ తన యొక్క ఆశ కొద్దీ అది గుర్రాల దగ్గరికి వెళ్ళడానికి వెళ్తుంది. అది ఎప్పుడు చేరలేదు, వెనకకు రావాల్సిందే ప్రియులరా. అయితే నేను ఈ ఉదయ కాలంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఇక్కడ ఒక మాటను గుర్తు మీకు 19వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనాన్ని ఒకసారి చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు 19వ అధ్యాయము 5వ వచనము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, జక్కయ్య నిలబడి, ఇదిగో జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు జక్కయ్య ఇంటిలోనే కాదు, నీ హృదయాలయంలో ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు. యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీకు నాకు రక్షణ వచ్చి ఉన్నదని నేను ఎరిగి ఉన్నాను. కానీ నిన్ను ప్రశ్నించేటువంటి మాట, ఒక మాట ఏమిటి అని అంటే, నీవు ఆయనను సంపూర్ణముగా నమ్ముతూ ఉన్నావా? నీవు ఆయనను సంపూర్ణముగా నమ్ముతూ ఉన్నావా? ఎవరైతే కేకలు వేశారో, హోసన్నా అని కేకలు వేశారో, వారితోటి నీవు ఉన్నావా లేదా అన్నటువంటి మాటను నిన్ను నీవు గుర్తు చేసుకోవాలి ప్రియులరా. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము మనము గమనించినట్లయితే, నలభై వచనం ఒకసారి చూడండి అమ్మా. 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను అతనితో చెప్పలేదా? నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు చదవనండి. చదువు తల్లి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను.
ఇంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు. మనకు ఆయన ఇచ్చినటువంటి ఘనత గొప్పది. ఈ ఘనతలో నుండి మనము ఆయనను వెతుక్కుంటూ ఉన్నాం. ఈ ఘనతలో నుండి ఆయనతో జీవిస్తూ ఉన్నాం. ఆయనతో జీవించుతున్నటువంటి మనం ఈ ఘనతను పోగొట్టుకోవడానికి లేదండి. ఈ లోక ఆశలతోటి, లోక తలంపులతోటి ఆయనకు దూరం కావడానికి లేదు. ఆయనతో జీవించాలి మనం. ఆయనతోటి ఆయన మహిమపరచాలి ప్రియులారా. ఆయనతో జీవించాలి మనం. ఆయనతో జీవించినప్పుడే మనము ఆయనతో ఉండగలుగుతామండి. లేకపోతే ఉండలేము. మనము ఉండలేము. ఒక మాటను నేను మీకు మరలా చెప్పాలండి. క్రైస్తవ జీవితము మనము బ్రతికి ఉన్నంత కాలము కూడా ఆయనతో జీవించడం కొరకు ఏర్పాటు చేయబడినది. ఆయనతోనే జీవించాలి మనము. ఆయన లేకుండా మన జీవము కొనసాగదు. ఆయన లేకుండా మనము జీవించలేము. కాబట్టి ఆయనతోటి జీవించవలసినటువంటి వారమై ఉన్నాము పిల్లలు. మరి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి అని అంటే, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది మనకు. 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. వీటిని ఆయన శిష్యులు లేకపోతే 15 నుంచి చదువమ్మా, పర్లేదు. ఓకేనండి. త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపుదవని ఆయనను అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన చాలు తల్లి. ప్రియమైనటువంటి వారలారా, దేవాతి దేవుడు ఆలయమును గురించి చెప్పినటువంటి మాటలు విన్నాం. నీకు నాకు కూడా ఈ ఆలయమును గుర్చినటువంటి ఆ తీవ్రత హృదయములలో ఉండాలి. మనం ఏ విధముగా జీవిస్తూ ఉన్నాము అన్నటువంటి తీవ్రత మనలో ఉండాలి. మనలో ఆ తీవ్రత లేకపోతే మన జీవితము వ్యర్థమైపోతుందన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి ప్రియులరా. ఎందుకంటే ఆయనతోటి మనము రక్షింపబడ్డాము. ఆయన జత పనివారమై ఉన్నాం. ఆయనతోటి జత పనివారమైనటువంటి మనం ఆయనను ఎరిగి జీవించాలి ప్రియులరా. ఆయనను ఎరగకుండా నీవు నేను జీవించ దయచేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్నటువంటి దేవుడు. 51. మీ మాట కట్ అవుతుంది సార్. హలో, హల్లెలూయా. 51వ సారీ సార్, మీ మాట కట్ అవుతుందండి, వినపడలేదండి. 51వ దావీదు కీర్తన 51వ దావీదు కీర్తన
5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. చదవనండి. చదవండిమ్మా. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడువు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. చదవనండి. చాలు తల్లి. ప్రేమైనటువంటి వాట్లారా 9వ వచనంలో మనం గమనించితే, నా పాపములకు విముఖుడవు కమ్ము. మీ వాయిస్ రావట్లేదు సార్. విముఖుడవు కమ్ము, నా పాపడ మనము గమనించినట్లయితే దేవాతి దేవుడు అనుదినము మన యొక్క పాపములు, దోషములు, అపరాధములను తుడిచి వేసుకోవడానికి పశ్చాత్తాప ప్రార్థన చేసుకుంటూ ఉంటామా కాదా? ఆ ధన్యతను ఆయన దయచేసి ఉన్నాడు కదా మనకు. ఎంత గొప్ప దేవుడు చూడండి. 14వ వచనం ఒకసారి చదవండి అమ్మా. దేవా, నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా నాలుక ఉత్సాహ ధ్వని చేయును. ప్రియమైనటువంటి వారులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలను చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనములు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల బ్రదర్ గారు 5-6 వచనాలు తల్లి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఆమేన్. ఎంత కఠినమైనటువంటి విషయాలు చూడండి. తిరుగుబాటు, అడవి గాడిదని గురించి చూసాం మనము. ఇట్టి తిరుగుబాటు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రియులారా, వారికి ఏం జరుగుతుందో మనం చూసాం. సమాధానము ఉండదు. సమాధానము లేనటువంటి వారు కారణం ఏమిటి? వారు తమ ఆలయములను పాడు చేసుకున్నారో. ఆ ఆలయమును పాడు చేసుకొని దేవునితోటి సమాధాన పడలేకుండా ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి అమ్మా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15 అండి. 17 ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. వెళ్ళి ఆలయాలు కూలగొట్టక్కర్లేదండి, వెళ్ళి ఇంకేదో చెయ్యక్కర్లేదండి. ఒక్క మాటని మనము ఎరగాలి. ఏమిటి అని అంటే, నీ హృదయాలయములో శుద్ధి ఉండాలి. నిన్ను నీవు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి ప్రియులారా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4 నుంచి చదవండి అమ్మా ఒక్కసారి. యెషయా గ్రంథం 58 4వ వచనం నుంచి చదవండి అమ్మా. యెషయా గ్రంథము 58 4వ వచనం. అవునా, అని చదవండి అమ్మా. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని ఆపండి తల్లి. ఉపవాసం ఉన్నారు.
కానీ ఏం చేస్తున్నారు? కలహపడుచు ఉన్నారు, వివాదాలను చేస్తూ ఉన్నారు, అన్యాయంగా గుద్దులాటలలో ఉన్నారు. అంటే ఈ లోక వ్యాపారములు నీ ఆలయములో, నీ హృదయాలయములో కొనసాగుతున్నవనే కదా, అవునా కాదండి? అవును. హల్లెలూయా. దేవుడు మనతోటి సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఉపవాసము నాకు అక్కర్లేదు. 5వ వచనం చూడండి. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అట్టి మనుషులు ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. మన హృదయములో ఉన్నటువంటి పాపము మొత్తము పోవాలి, కీడు మొత్తము పోవాలి. అది పోనట్లయితే మన జీవితంలో మార్పు రాదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 3వ వచనం. 1 తెస్సలోనికీ. ఆ, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. నీ ఘటము, నీ హృదయాలయము జాగ్రత్తగా ఉండాలి. అదే నిజమైన మట్టల ఆదివారము. ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు చూడండి అమ్మా. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను ఆపుదాం తల్లి. ఎక్కడి నుంచి అండి అమ్మా? మనుషుల హృదయములో నుండి. ఆ మనుషుల హృదయం ఏమై ఉందమ్మా? దురాలోచనలను, కాదమ్మా, ఆపమ్మా. మనుషుల హృదయం ఏమై ఉంది? దేవుని ఆలయం అయి ఉంది. దేవుని ఆలయము. ఈ దేవుని ఆలయమును మనము చెడగొట్టడానికి లేదు. ఈ దేవుని ఆలయములో పరిశుద్ధముగా ఉండాలి. ఈ పరిశుద్ధత లేని వాటి గురించి ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి చూడండి తల్లి, అది చదవండి ఇప్పుడు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, పెద్ద లిస్ట్ ఉంది ప్రియులారా. ఈ లిస్టులో నుంచి మనము శుద్ధి పొందుకోవాలి. ఆయనను మహిమ పరిచేటువంటి బిడ్డలముగా ఉండాలి. ఆయనను మనము మహిమ పరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాలను చూడండి ఒక్కసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు. 9. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏమి స్వభావాన్ని ధరించుకున్నామమ్మా మనము? నవీన స్వభావము. పాతవన్నీ గతించిపోయాయి. నవీన స్వభావంలో జీవిస్తూ ఉన్నాం. నవీన స్వభావంలో ఉన్నటువంటి మనము ఆయనను మహిమపరచాలి. నవీనముగా బ్రతికినంత కాలము ఆయనను స్తుతిస్తూ ఉండాలి ప్రియులారా. అట్టి ధన్యమైనటువంటి జీవితమును ఆయన మనకు ఉండడం కొరకే మాట చెప్తున్నాడు. చూడండి అమ్మా, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14, 15 వచనాలు చూడండి అమ్మా ఒక్కసారి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము
14-15 వచనాల నుంచి చూడండి అమ్మా. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14-15 వచనములు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము ఆపుదాం తల్లి. నా పేరు పెట్టబడిన నా జనులు, క్రైస్తవులని పిలువబడుచున్నటువంటి నా జనులు, ఇక్కడ గ్రూప్ లో కూర్చున్నటువంటి వారు, వాక్యం వినుచున్నటువంటి వారు అందరూ క్రైస్తవులే కదండి? ఏమన్నా డౌట్ ఉందా? లేదండి. లేదు. చదవండి అమ్మా ఇప్పుడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఆపుదాము తల్లి. ఈ ఆలయములో పరిశుద్ధత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆ ధన్యత కలుగుతుంది. ఆ ధన్యత కలగడానికి మనము జాగ్రత్త పడాలి. అట్టి ధన్యమైనటువంటి జీవితాన్ని దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ మట్టలాది వారములో ఆయన ఆలయమును శుద్ధపరిచాడు, శుద్ధి చేశాడు. మన హృదయాలయమును కూడా శుద్ధిపరచుకోమని మనకు పిలుపునిస్తున్నాడు. నీవు నేను గనుక అట్టి శుద్ధి లేకపోతే మనకు కుదరదండి. మనము ఆయన జీవితంలో పాలిభాగస్థులమై ఉన్నాము. ఆయన చేత ఆశీర్వదించబడినటువంటి వారం ప్రియులారా. అట్టి ధన్యమైనటువంటి జీవితాన్ని దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రియమైనటువంటి వారులారా, నేను మరి ఒక సంఘమునకు వెళ్ళవలసి ఉన్నది గనుక ఆలస్యం అవుతుంది. దయతో నన్ను క్షమించమని అడుగుతున్నాను. ప్రార్థన చేసుకుందాము. తదుపరి సహోదరుడు ఉన్నట్లయితే సహోదరుడు కొనసాగిస్తాడు. అన్నగారు మీరున్నారా లైన్ లో? బ్రదర్ రిచి, బ్రదర్ రిచి, జీవన్ సార్ ఉన్నారండి. ఎవరమ్మా? బ్రదర్ జీవన్. జీవన్, బ్రదర్ జీవన్ కొనసాగించినానా? నేను ఇంకొక దగ్గరికి వెళుతున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను. కొనసాగించినానా? ప్రేమ, దయ, కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరే మహిమ ఘనతలు పొందుకోమని ప్రభువా, ఇవ్వబడినటువంటి వాక్యమును మీరే ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనతలు తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీవన్. ప్రియమైన దైవజనమ్మ, చక్కని మాటలు నేను కొంత మీ ముందు దానిని కొనసాగించి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అవును, ఈ మట్టల ఆదివారమున ప్రభువు ప్రత్యేకించి ఆయన ఆ గాడిదను కోరుతూ ఉన్నాడు.